ఉద్దేశంతో మరి ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి అంతర్గామ బ్రిడ్జ్ యొక్క నిర్మాణాన్ని ఆపేసారు. ఎన్నిసార్లు నమస్కారం, ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకొస్తున్న ఏటీవీ చూస్తూ ఉండండి. మంచిర్యాల అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలోనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. వంతెన నిర్మాణం జరిగితే ప్రజలకు ప్రయాణ ఖర్చులు తగ్గి, ఒక్కొక్కరికి రానుపోను 100 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వంతెన లేకపోవడం వల్ల ప్రజలపై సంవత్సరానికి 80 నుండి 100 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2 జిల్లాల ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. बीजेपी जिंदाबाद जिंदाबाद एमएलए मुंडी वही करी एमएलए मुंडी वही करी इदे मी राज्यम इदे मी राज्यम इदे मी राज्यम इदे मी राज्यम గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. గోదావరిపై బ్రిడ్జిని రక్షించాలి. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి. భారత్ మాతా కీ జై. 18 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి మీద మంచిర్యాల అంతర్గాం మధ్యలో బ్రిడ్జ్ కడటానికి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని కేసీఆర్ గారు 2018 ఎన్నికల సమయంలో చెప్పారు. దాదాపు 8 సంవత్సరాలైంది. మళ్ళా ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చారు. మళ్ళా చెప్పిండు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నాం, మరి శాంక్షన్ అయిందని చెప్పిండు, టెండర్లు అయినాయని చెప్పారు. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టిర్రు, బైక్ ర్యాలీలు తీసిర్రు, మిఠాయిలు వంచిర్రు, పతాకాలు కొట్టిర్రు. 5-6 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ బ్రిడ్జ్ పని మొదలు పెట్టండి. చివరికి 125 కోట్లది 164 కోట్లయింది, టెండర్ అయింది, కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఎమ్మెల్యే వచ్చి ఈయన ఒక సైకో ఎమ్మెల్యే. ఈయనకేందంటే ముందోళ్ళు ఏది కట్టినా ఈయన అది చేయద్దు అంతే, కేవలం ఎందుకంటే మళ్ళా నాకు కమిషన్ రాదు, ఎందుకంటే టెండర్ ఇప్పటికే అయిపోయింది, కాంట్రాక్టర్ ఇప్పటికే సాయిల్ టెస్ట్ చేసి పనులు మొదలు పెట్టిండు, నాకు కమిషన్ రాదు అని వచ్చిన బ్రిడ్జిని రద్దు చేసిన సైకో ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవాళ ఈయన చేసిన నిర్ణయం వల్ల పేద ప్రజలు, ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలకు పోను 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు, అంటే దాదాపు ఒక్కసారి పెద్దపల్లి వైపుకిన ఒక పేద కుటుంబం నుంచి ఎవరైనా పోతే ఆర్టీసీ బస్సుల గురించి చెప్తాను 100 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక బండ్ల మీద 2 వీలర్స్ మీద తిరిగేటోళ్ళు ఉంటారు, ఆటోల మీద తిరిగేటోళ్ళు ఉంటారు, కార్లలో తిరిగేటోళ్ళు ఉంటారు. కేవలం ఆర్టీసీ బస్సులే రోజుకి 10,000 మంది ఈ ప్రాంతం నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణం చేస్తారు. కార్లు 100 కార్లు పోతాయి, 20-40 కిలోమీటర్లు, అంటే ఒక్కసారి కార్లు పోయేస్తే 400 రూపాయల ఎక్స్ట్రా డీజిల్ ఖర్చు అవుతుంది. ఇట్లా రోజుకు మనం చూసుకుంటే కేవలం ఒక నెలలోనే దాదాపు 10-20 కోట్ల రూపాయలు. ఒకవైపు ఇంధనము వృధా, రెండో వైపు పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం, మూడో వైపు సమయం అరగంట పోను, అరగంట ఎక్స్ట్రా, అంటే 1 గంట సమయం మనం తగ్గించవచ్చు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ వచ్చిన బ్రిడ్జ్ని
కేవలం కొత్త చోట కడితే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ వస్తే నాకు కమిషన్లు వస్తాయనే ఆలోచనతోటి ఈ ఎమ్మెల్యే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కడితే 15 ఎకరాల భూమిలో అయిపోతుంది. ముల్కల్ల నుంచి ఎమ్మెల్యే గారు చెప్పే బ్రిడ్జ్ కడితే కనీసం 100 ఎకరాల ల్యాండ్ కావాలి. ఇది 164 కోట్లది అయ్యేది, ఇప్పుడు అది కనీసం 500 కోట్ల రూపాయలు అవుతుంది. వచ్చిన బ్రిడ్జ్ పోయింది. ఈయన రద్దు చేయించి ఇప్పటివరకు కొత్త బ్రిడ్జ్ గురించి ఎటువంటి శాంక్షన్ తీసుకురాలేదు. గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరిపై వంతెన కట్టాలని మేము పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు దీక్షలు పెట్టినాం. గోదావరి నీళ్లలో కూడా 2 సార్లు దిగినాం. కానీ అప్పుడు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాపన చేస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కేవలం కమిషన్ల కొరకు పోని ఈ బ్రిడ్జికి వచ్చిన ఈ 165 కోట్లు ఏవైతే ఈ బ్రిడ్జ్ రద్దయిందో మరి ఆ 165 కోట్లు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? లక్ష్మీ టాకీస్ నుంచి అటు రాళ్లవాగు మీద కొత్త బ్రిడ్జ్ కట్టి దాని మీద కొత్త రోడ్డు కడతా అని చెప్పి ఆ పని కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాదు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున గోదావరి మీద వంతెన చేపట్టేంత వరకు కూడా పేద మధ్యతరగతి కుటుంబాల పక్షాన పోరాటం చేస్తాము. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి, టెండర్ల కాల్ చేయాలి. ఏదైతే అంతర్గాం వైపు ఉన్నదో ఆ రూట్ల వెంటనే నిర్మాణం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మరి ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి అంతర్గామ బ్రిడ్జ్ యొక్క నిర్మాణాన్ని ఆపేసారు. ఎన్నిసార్లు ధర్నా చేసినా నిమ్మకు నీరెత్తినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ యొక్క మంచిర్యాల ప్రజల యొక్క కష్టాలు తీరాలంటే అంతర్గామ బ్రిడ్జి నిర్మాణం జరగాల. చిన్న సమస్య ఉన్నా కూడా 50 కిలోమీటర్ల చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పోవాలంటే అంతర్గామ బ్రిడ్జి అయితే బిలో 45 మినిట్స్ మనం కరీంనగర్ పోవచ్చు. ఇప్పుడు ఇట్లా తిరిగిపోవాలంటే గంటన్నర పడతా ఉన్నది. ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కావచ్చు, ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంట్ కావచ్చు, త్వరితగతిన మరి వైద్యం అందాల్సినటువంటి పరిస్థితుల లోపల సమయం వృధా అవుతా ఉన్నది. ఎన్నో ప్రాణాలు నష్టపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీ స్వార్థ ప్రయోజనాలు ఆలోచించకుండా ప్రజల యొక్క ప్రయోజనాలు ఆలోచించి తక్షణమే ఈ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఉపయోగపడే అంతర్గామ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతా కీ జై.